నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, నల్ల పసుపు యొక్క విశిష్టత తెలియజేస్తారా? నల్ల పసుపు మనం ప్రతి టాపిక్‌లో కూడా ఏదైనా సరే మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి, చెడు అనేటివి 2 ఉంటాయి. ఏమిటి? మంచి, చెడు. చెడు అనేది. మంచి అనేది ఏంటంటే మనకు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచే జరుగుతుంది. మంచే జరుగుతుంది. దాన్నే పసుపు. పసుపు అంటే యెల్లో. యెల్లో అనేది శుభప్రదమైనటువంటిది. కలర్. అలాగే మనము ఆయుర్వేదిక్ ప్రకారంగా తీసుకున్నా కూడా అది ఒక యాంటీబయాటిక్. మనకు గాయాలైనప్పుడు ఈ పసుపును పట్టిస్తే ఆ పసుపు పౌడర్ వేసామనుకోండి, ఆ గాయం అనేది వెంటనే కట్టుకుపోయేది. అవును. లేదనుకోండి ఇంకా కూడా ఏదన్నా హెల్త్ ప్రకారంగా గ్రహ యొక్క స్థితి ప్రభావం వల్ల కుజుడు శని కలయిక జరుగుతున్నప్పుడు కాళ్ళు వాపులు, నరాల యొక్క బెనకడాలు లేదా ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పసుపులో కాస్త సున్నం వేసి కాస్త కొబ్బరి నూనె వేసి దాన్ని బాగా ఉడకనిచ్చి ఆ పసుపుని మొత్తం శరీర బాడీకి పట్టించామనుకోండి, ఎటువంటి నెగిటివ్ నీస్ అంటారనమాట, బాడీలో ఉన్న చెడునంతా కూడా అది ఇమ్మీడియట్లీ గుంజేసి ఎంత పెద్ద పెయిన్ ఉన్నా కూడా దాన్ని పూర్తిగా వెంటనే ఇమ్మీడియట్లీగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆ పెయిన్ను తీసేస్తుంది, తగ్గించేస్తుంది పూర్తిగా. ఆ వాపులు తగ్గిపోవడము, ఆ నొప్పులు తగ్గిపోవడము, ఇటువంటివన్నిటిని కూడా అది కంట్రోల్ చేసేసేది. అటు స్కిన్ను, అటు నరాలు, కండరాలు, వీటికన్నిటికీ సంబంధించి కూడా అలా ఆయుర్వేదిక్ ప్రకారంగా మనం ఇలా వాడతాం. అలాగే దాంట్లోనే నల్ల పసుపు ఇదేంటంటే మనకు చెడు అని కూడా చెప్పచ్చు దీన్ని. అదే పగలు అనేది శుభప్రదమైంది మంచి, చీకటి అనేది చెడు అయినది, అంటే ఒక భయంతో కూడుకున్నటువంటి ఇది. అలాగే నల్ల పసుపు కూడా అంతే. ఇవి ఎక్కువ శాతం చెడు ప్రయోగాలకి బాగా ఉపయోగపడుతుంది కూడా. చెడు ప్రయోగాలు అంటే మనం చేతబళ్ళు అంటారు, లేదా ఇంకా రకరకాలు. అవే కాకుండా ఈ నల్ల పసుపుతోటి మనం ఒక స్క్రీన్ ప్లే కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే అంటే మనము ఇప్పుడు ఏదైనా జరుగుతుంది మీడియా ద్వారా చూస్తున్నాం కదా, అదేవిధంగా పూర్వము ఈ పసుపుతోటి అరచేతిలోనే వైకుంఠం చూపించడం అంటారు. దీన్ని ఏమంటారు? అరచేతిలోనే వైకుంఠం అనేది ఇదే. ఈ నల్ల పసుపుతోటి కూడా మనము జరుగుతున్న దాన్ని, జరగబోయే దాన్ని కూడా తెలుసుకోవడానికి ఇది పూర్తిగా కూడా వాడేవాళ్ళు. ఈ దీంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. కొన్ని వాటికి ఇంకా యాడ్ చేసుకోవడం, అలా చేసి చేయడం కానీ, ఇంకా కొన్ని చెడు ప్రయోగాలకి కూడా ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే ఇది ఏమిటి ప్రధానంగా అనంటే, ఈ యొక్క నల్ల పసుపు అనేది ఎక్కువగా హానికరాన్ని కలగచేసేటువంటిది. దానివల్ల మనకి ఎటువంటి డెవలప్మెంట్కి ఉపయోగానికి అవసరం లేదు. డెవలప్మెంట్ అంటే మనకి ఏదైనా మంచి జరుగుతుంది, దానివల్ల శుభం జరుగుతుంది అని చెప్పడానికి అయితే మాత్రం లేదు. కొన్ని ప్రయోగాలకి, కొన్ని వాటికి, కొన్ని ఆయుర్వేదిక్ వాటికి కూడా అది ఉపయోగపడుతుంది. ఏది? నల్ల పసుపు. అలా దీన్ని మనం వాడుకోవచ్చు తప్ప మనము అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి కూడా అంత కరెక్ట్ కాదన్నమాట. దాన్ని కొన్ని ఆకర్షణలు, వశీకరణలు అని చెప్పే వాటి ప్రయోగాలకు కూడా ఈ నల్ల పసుపుని తరచూ వాడేవాళ్ళు పూర్వం. అటువంటి వాటికి బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, ఇటువంటి వాటికి అన్నిటికి కూడా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. అంతే తప్ప శుభప్రదమైనటువంటి మంచికి సంబంధించి లేదు. ఓన్లీ మనకి ఆయుర్వేదంగా పనికొస్తుంది తప్పించి మన జీవితంలో అయితే దానికి అంత శుభభరితమైన కాదు వస్తువుగా మనం కన్సిడర్ చేయము. గురుగారు, మరి ఉప్పు దీపం గురించి ఏమంటారు? ఉప్పు దీపం అనేది, ఉప్పు అనేది రాహుగ్రహం. ప్రతిరోజు మనకు రాహుకాలం అంటాం కదా, రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన కానీ, రాహుకాలంలో ఉప్పు దీపారాధన అనేది ఒక మాటలో చెప్పాలంటే ఈ ఉప్పుతోటి
అనేది ఏంటంటే ఉప్పు కింద వేసి ఆ ఉప్పులో నిమ్మకాయ పెట్టి అదే ఆ, మనం తాట తీసేసి తొక్క తీసేసి దాంట్లో ఆ, మనము ఆముదం కానీ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఏదైనా వాడచ్చు అన్నమాట. కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఇది కాకపోతే ఆవ నూనె కానీ ఇట్లా ఒక్కొక్క రకాలు కొన్నిటికి దాంట్లో వేసి ఆ, ఎరుపు ఒత్తి అది 3 ఒత్తులు 3 ఒత్తులు అంటే 3 కలర్ల ఒత్తు కానీ 5 కలర్ల ఒత్తి కానీ లేదా 9 పోగులతో కూడుకున్న ఒత్తి కానీ మనము అందులో పెట్టి వెలిగించినట్టయితే అది కూడా రాహుకాల సమయంలో ఇది శనివారమైన లేదా మంగళవారమైన ఇంట్లో మన ఇంట్లో అలా రాహుకాల సమయంలో వెలిగించినట్టు అయితే, ఎందుకంటే శనివారం ఉదయము 9-10:30 రాహుకాలం. ఆ సమయంలో ఈ ఒత్తిని మనము వెలిగించినట్టు అయితే మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ అంటే చెడు దృష్టి, చెడు ప్రయోగాలని, లేదు తరచూ ఆ ఇల్లు మలీనమై ఉన్నప్పుడు, మన ఇంట్లో నెగిటివ్ అనే గాలి ఉన్నప్పుడు ఇటువంటి దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా వైదొలిగిపోతుంది. ఇంటి దిష్టి పోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏమిటి, ఇంటి దిష్టి పోతుంది. ఎందుకు ఈ మాట మనం అనాలి అంటే, ఆ ఇంట్లో ఇల్లు అందంగా కట్టుకున్నారు మీరు, ఒక అందమైన ఒక సమర్థవంతమైన సుందరమైన స్వగృహాన్ని కట్టుకున్నాం. దాన్ని అందరూ చూసి ఎంత బాగుంది, ఎంత బాగా కట్టుకున్నారు అని అందరి దృష్టి దానిపైనే పడుతుంది. దాన్నే మనం దృష్టి దోషము అంటాం. దృష్టి దోషం. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి అందరూ చూసి ఆ అమ్మాయిని ఇష్టపడతారు. అప్పుడు ఏమవుతుందంటే అందరి దృష్టి ఆ అమ్మాయి స్కిన్ అనేది కమిలిపోవడం, తను డల్ అయిపోవడం, తను వీక్ అయిపోవడం, ఆమె ఆ తిన్నది కూడా వామిటింగ్ చేసుకోవడం, ఆ రాత్రి సరిగ్గా నిద్ర రాకపోవడం, తను కనురెప్పలు నీలుకపోవడము, విపరీతంగా బాడీ పెయిన్స్ రావడము, ఇంకా దానివల్ల మరుసటి రోజు ఈ వామిటింగ్ అనేది లేదంటే ఫీవర్ రావడాలు ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే చిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుందన్న జ్వరం వచ్చిందన్న ఫస్ట్ ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు, దిష్టి తీస్తారు. అలా అయినప్పుడు ఉప్పుతోనూ దిష్టి తీయడము, లేదంటే చిన్నపిల్లలైతే తల్లి వెంట్రుకలతోనే జడతోనే దిష్టి తీయడము, లేదంటే పైట కొంగుతోనూ దిష్టి తీయడము, ఇలా రకరకాలైనటువంటి దిష్టిలో అనేక రకాల ప్రభావం ఉంది. ఏ విధంగా చేసినా కూడా బాగుండడం కోసమే ఈ దిష్టి. అయితే ఒక పిరికుడు ఉప్పు తీసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా దిష్టి ఎలా తీస్తారో అదేవిధంగా ఇంటికంతా కూడా ఆ దృష్టి దోషం పోవడానికి, ఆ ఇల్లు ఎప్పుడు పాజిటివ్ అంటే కలగా ఉండే అటువంటిది, ఆ ఇంట్లో అందరూ సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా వాళ్ళు జీవిస్తూ ఉన్న ఇల్లు డల్ అయిపోకుండా, నెగిటివ్ అనే కష్టాలలో కూరకపోకుండా ఉండడానికి శనివారము లేదా మంగళవారము ఇలా దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా చెడంతా కూడా పోయి ఆ ఇల్లు ఎప్పటికీ కూడా హ్యాపీగానే ఉంటుంది. అదే మనం డల్ అయిపోయిన ముఖం చూడ్డానికి అంత ఇది అనిపించదు. నవ్వుతూ ఉన్నారంటే ఏమనిపిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వస్తుంది, హ్యాపీ సంతోషమైన అమ్మాయి చూడు ఎంత సంతోషంగా ఉంది, లేదా అతను చూడు ఎంత సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు అని మనం ఎలా అంటామో ఆ ఇల్లు కూడా ఎప్పటికీ కలలు ఆడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోనే ఉంటారు. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు అనే దానికన్నా కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు. నిండు కుండలాగా తొనకకుండా, ఏ దానికి కంగారు పడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా, భయ ఆందోళనలు అంటూ ఏమీ లేకుండా నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. ప్రతి దాన్ని సమయానుకూలంగా కూల్గానే ప్రతి పనిని చేసుకుంటూ, ఏ పనులు ఎప్పుడు కావాలో అన్నిటినీ కూడా వాళ్ళు కూల్గానే ట్రీట్ చేసుకుంటూ అన్నిటినీ
వాళ్ళు పుష్కలంగా అన్నిట్లోనూ డెవలప్మెంట్ చెందుతూ ఉంటారనమాట ఇలా చేస్తూ ఉండడం వల్ల. ఓకే ఓకే, చక్కగా కూడా ఇవన్నీ మనం ఫాలో అవ్వడం పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అండ్ నెగిటివ్ ఎనర్జీయే మనకున్న సకల ప్రాబ్లమ్స్ కి ఒక మూల కారణంగా అయితే మారుతుంది. కాబట్టి 100% ఖచ్చితంగా గురుగారు వివరించినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.